గాయ్స్ వాట్సాప్. నతాషా బర్త్డే బోర్ కొట్టదు. ఏదైనా ప్లాన్ చేద్దాం సరేనా? బయటికి ఎక్కడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం సరేనా? నువ్వు ప్లాన్స్ ని ఎందుకు రాత్రి ప్లాన్ చేస్తావు? గాయ్స్ నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనమందరం గోవాకి వెళ్దాం. అద్భుతంగా ఉంటుంది. దుమ్ము రేపద్దాం గాయ్స్. రియలీ ట్రస్ట్ మీ. గోవా సెడ్ లవ్ యూ ఆల్. ఇప్పుడు ఇంకే ప్లాన్ లేదు, మనమంతా గోవాకు వెళ్తున్నాం. ఓకే వావ్ గోవా. ఐ మీన్ ఓకే డన్. సే వాట్ మల్లేష్? అరే ఏంటి మీరు మన పార్టీకి మనం వెళ్దాం అంటున్నారు. బర్త్డే గాల్ని ఏమీ అడగలేదు. తన కనుక్కోండి. అరే అవును కదా. ఏ నటాషా వెళ్దామా? నతాషా ఎందుకు బర్త్డే రోజు దిగులుగా ఉన్నావు? వస్తున్నావు కదా? ఏమైంది నతాషా? ఎందుకు సాడ్గా ఉన్నావు? ఎందుకు అప్సెట్ గా ఉన్నావు? ఏమైంది? ఇలా చూడు మనిషా, నాకు చెప్పు, తన్ని క్లాస్ తీసుకుంటాను నేను. అరే నేనేమి అదేం లేదు. భయపడకో, నేనేం క్లాస్ తీసుకోవడం లేదు. తప్పకుండా వెళ్దాం. ఓకే ప్లాన్ నేను చేశాను కదా. సిట్, తనకి నేను చెప్తూనే ఉన్నాను, నా మాట వినడం లేదు. నటాషా ఏంటి డల్గా ఉంది? బేబీస్ ఎవ్రీథింగ్ ఓకే? మనీష్ నీతో నేను ఒక ఇంపార్టెంట్ మిషన్ మాట్లాడాలి. ఏంటో చెప్పు బేబీ. మనీష్ నన్ను డిస్టర్బ్ చేస్తున్న అబ్బాయి ఎవరనేది నాకు తెలుసు. ఎవరు వాడు? రేపు కలిసినప్పుడు చెప్తాను. హే గాయ్స్, మేము కూడా ఇక్కడే ఉన్నాం. మీరు పర్సనల్ చాట్ చేసుకుంటున్నారా? మీరు విడిగా ఏమైనా చాట్ చేసుకుంటారా? అయితే మమ్మల్ని వెళ్ళమంటారా? ఇట్స్ ఓకే యార్. గైస్ ఆ నాన్న వచ్చారు. నేను డిన్నర్ ప్రిపేర్ చేయాలి. 15 minutes తర్వాత వస్తాను. నా మాట విను. నేను కూడా ఒక 15 minutes లో వస్తాను. నాకు కాల్ వస్తుంది, నేను మాట్లాడేసి వస్తాను. బాయ్. త్వరగా రా. బాయ్. నాన్న అయితే బయలు కొట్టింది ఎవరు? నాన్న లేరు. నువ్వా? ఎవరు కొంత? ఎవరక్కడ? నతాషా. సిద్ధార్థ్, మనీష్ ఏమైంది? విన్నావా చెప్పు. నతాషా ఏమైంది? మనీష్ ఏమైంది? బాగానే ఉంది కదా. ఒకసారి చూడండి. మనీష్ ఏమైంది? ఏం జరిగింది? నటాషా ఎక్కడున్నావు? నటాషా ఎవరితోనూ ఏ గొడవలు లేవు సార్. ఎవరి మనసు బాధపడేటట్టు కూడా నడుచుకోవచ్చు సార్. అటువంటి దాన్ని పోయి ఇలాగంత. అశోక్ గారు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా. ఇక్కడ ఏం జరిగిందో మీరు కొంచెం చెప్పగలరా? సార్ అదేంటంటే మేమందరం నటాషాతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాం. ఉన్నట్టుండి ఇలా జరిగింది సార్. నేను వెంటనే అంకుల్కి కాల్ చేసి మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఏదైనా దొరికిందా? ట్రై చేస్తున్నాను సార్. మీరందరూ కూడా వెబ్కామ్లో వీడియో చాట్ చేస్తూ ఉన్నారు కదూ? అప్పుడు ఖచ్చితంగా మీరందరూ ఏదో చూస్తూ ఉంటుంటారు. మేమందరం వీడియో చాటింగ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా బెల్లు కొట్టింది. అప్పుడు నతాషా ఏమైందంటే వాళ్ళ నాన్న వచ్చింటారని కిందకి వెళ్ళింది సార్. సార్ కాసేపట్లోనే అరిచే శబ్దం వినిపించింది. మేము మళ్ళీ వెబ్ క్యాన్లో చూసేటప్పటికి నతాషా. సార్ నటాషా ఎవరో కత్తితో. సార్ వెబ్కామ్లో మాట్లాడేటప్పుడు నటాషా తప్ప ఇంకెవరూ లేరు సార్. మీరందరూ వీడియో చాటింగ్ చేస్తుంటారు కదా, ఆ రికార్డింగ్ మీ దగ్గర ఉంటుందిగా? సార్ రికార్డ్ మోడింగ్ ఆన్లో లేకపోతే వీడియో చాటింగ్ రికార్డ్ అవ్వదు సార్. ఓ, అందువల్లే మా దగ్గర వీడియో చాటింగ్ రికార్డ్ లేదు సార్. సరే అది వదిలేండి. ఒక పని చేద్దాం. మీ అందరికీ ల్యాప్టాపు లేకపోతే ఏదో ఒక డివైస్ పెట్టి మీరందరూ చాట్ చేస్తుంటారు కదా, అటువంటి ఏమున్నా అవి మాకు ఇవ్వండి. ఈ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన వెంటనే అవి మేము మీకు తిరిగిస్తాం. ఓకేనా?
కొద్ది రోజుల ముందు నటాషాని ఎవరు ఏడిపిస్తున్నారు. ఎవరు ఇబ్బంది పెట్టారు? అది మాకు తెలీదు సార్. నతాషా కూడా తెలీదు సార్. ఆ అబ్బాయి తనకి మెసేజ్ పంపించాడు, ఈమెయిల్ కూడా పంపించాడు, రోజెస్ లెటర్స్ కూడా వచ్చాయి. సార్, నతాషా అబ్బాయి దగ్గర మనీషా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా అని చెప్పేశారు. అయినా కూడా తను డిస్టర్బ్ చేస్తూనే ఉండేవాడు. సార్, నటాషా ఆ అబ్బాయి ఎవరో కనిపెట్టేసినట్టుంది సార్. తన గురించి నాకు చెప్పాలనుకుంది. తర్వాత సార్, చెప్పండి పూర్వి. నతాషా రూమ్లో ఈ ఫ్లవర్స్ దొరికాయి, కాలిపోయిన ఈ లెటర్ దొరికింది. ఇందులో ఏదో రాసున్నారు. ఈ పేపర్ని కెమికల్ ప్రాసెసింగ్ చేసి చూద్దాము, అప్పుడు తెలుస్తుంది ఇందులో ఏం రాశారన్నది. చెయ్యండి. కొంచెం టైం పడుతుంది. సారంగి, ఎక్కువ టైం తీసుకోకూడదు. చేస్తాను. సార్, ఆ, నతాషాని హత్య చేయబడినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇంట్లోనే సార్ ఉన్నారు. అందరి ఇల్లు చాలా దూరంలో ఉంది. ఎవరైనా రావాలనుకుంటే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా తప్పకుండా పడుతుంది సార్. ఆ, రూమ్ వదిలి బయటికి వచ్చిన వెంటనే రతాషాని చంపారు. ఈ 5 ఫ్రెండ్స్లో ఎవరూ తనని చంపడానికి ఛాన్స్ లేదు. సార్, అలాగే ఆ స్టాకర్, అతనికి సంబంధించి మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. దాంతోపాటు అతని చాటింగ్ వీడియో రికార్డింగ్ కూడా లేదు. హంతకుడికి వ్యతిరేకంగా మన దగ్గర ఎవిడెన్స్ లేదు. ఇలా చూడు దయా, దీనికోసమే నేను ఒక సైబర్ ఎక్స్పర్ట్ని రమ్మని చెప్పాను. ఈ పిల్లల కంప్యూటర్స్ అయితే ఏమేమి ఉన్నాయో అన్నిటినీ వాళ్ళకే తిప్పి పంపియండి. సైబర్ ఎక్స్పర్ట్ ఎవరు తను? వాళ్ళ పేరు రితు, సిఐడి ఆఫీసర్ రితు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆపరేషన్లో వాళ్ళ పార్ట్నర్ చనిపోయారు. దాని తర్వాత రితు వేరే డిపార్ట్మెంట్కి మారి వెళ్ళిపోయింది. సిఐడి సైబర్ సెల్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆ రితువే మనకి హెల్ప్ చేయబోతున్నారు ఈ కేసులో. అయితే ఈ కేసులో మనకి సైబర్ ఎక్స్పర్ట్ నుంచి హెల్ప్ దొరుకుతుంది. అవును అభిజిత్, అందుకే ఈ ఆఫీసర్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. రండి రితు. హలో సార్. చెప్పండి, వాళ్ళ కంప్యూటర్లో ఏం తెలుసుకున్నారు? సార్, వీడియో చాట్ రికార్డు సర్వర్లో ఉండదు. అందుకని ఆ వీడియో చాట్లో నతాషు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవడం కష్టం. వాళ్ళేం చూశారో కనిపెట్టలేము. నతాషా కొన్ని రోజులకు ముందే ఫోన్లో నుంచి మెసేజెస్ అండ్ ఈమెయిల్స్ డిలీట్ చేసింది. అందులో కూడా అబ్బాయి పంపించిన మెయిల్స్, మెసేజెస్ ఉన్నాయి. ఓ, అప్పుడేం చేద్దాం? నేను ఒక సాఫ్ట్వేర్ని ఉపయోగించి అన్ని మెయిల్స్ని, మెసేజ్ని కవర్ చేశాను. ఎక్సలెంట్, గుడ్. సార్, ఇలా చూడండి. స్టార్టింగ్లో బాగా ప్రేమగా పంపించాడు. వేరే నంబర్ నుంచి కూడా పంపించారు. సార్, కొన్ని మెయిల్స్ ఉన్నాయి. తన ఐడి ఇందులో నుంచి పంపించాడు. సార్, ఈమెయిల్ పోయిన వారం పంపించాడు. నువ్వు నాకు మాత్రమే సొంతం, నాకు మాత్రమే. తనకి ఇవన్నీ ఈమెయిల్ ఐడిలోనే కదా వచ్చాయి. ఇవి ఏ కంప్యూటర్ నుంచి అయితే పంపించబడిందో అది మనం తెలుసుకోవచ్చు కదా, దాని ఐపీ అడ్రస్. ఈమెయిల్ ఐడి ఒకటే, కానీ అతను వేరే వేరే కంప్యూటర్ని యూజ్ చేశాడు మెయిల్ పంపించడానికి. అప్పుడు మొబైల్ ఫోన్
2 ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి, ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. చాలా పెద్ద ఫ్రాడ్. ఇట్స్ వెరీ స్మార్ట్. నువ్వు కొంచెం ఆ మెయిల్ని చూపిస్తావా? అదే ఆ కాలేజీలో చాలా అందమైన అమ్మాయి, అదే. ఎస్. ఇవాళ నువ్వు చూడటానికి అందంగా ఉన్నావు. నీ పర్ఫార్మెన్స్ బెస్ట్గా ఉంది. ఈ కాలేజీలోనే నువ్వు పెద్ద అందగత్తెవి. ఈ కాలేజీలోనే చాలా పెద్ద అందగత్తెవి. ఈ కుర్రాడు కాలేజీలో స్టూడెంట్ అయి ఉండాలి. వీడు ఖచ్చితంగా కాలేజీ రోమియో. నతాషాని ఇబ్బంది పెట్టే అబ్బాయిని మీరు ఎప్పుడైనా చూసారా? తనని ఫాలో అవ్వడం, తనని గమనిస్తూ ఉండడం. చూడండి, తనకి ఒక మెసేజ్ వచ్చింది. ఇందులో ఏముందంటే, నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఈరోజు నువ్వు ఎంతో అద్భుతంగా ఉన్నావు అని. ఈ మెసేజ్ వచ్చింది ఫ్రైడే ఇక్కడ ఏమైనా జరిగిందా? సార్, ఫ్రైడే మేము రిహార్సల్స్ చేస్తాం. దేనికోసం రిహార్సల్? సార్, మా ప్లే రిహార్సల్ సార్. నటాషా మాతో కలిసి రిహార్సల్ చేస్తుంది. మా ప్లేలో లీడ్ తనే సార్. అలాగా? ఆ రిహార్సల్లో ఎవరెవరున్నారు? సార్, ఆ ప్లేలో ఉన్న చాలా మంది, కొంతమంది కాలేజీ స్టాఫ్, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ రిహార్సల్స్ చేయడానికి వస్తారు. అలాగా? నతాషా అప్సెట్గా ఉన్నప్పుడు మీరు ఎవరైనా చూసారా? ఏమైనా కంగారుగా కూర్చొని లేదా ఒంటరిగా కూర్చున్నప్పుడు? అవును సార్, కొన్ని రోజుల ముందు నటాషాకి గ్రీన్ రూమ్ లో కొన్ని లెటర్స్ అనేవి దొరికాయి. ఆ తర్వాత చాలా అప్సెట్ అయ్యింది. గ్రీన్ రూమ్? సార్, ఈ రింగు డైమండ్ సార్. డైమండ్ రింగ్? ఈ కాస్ట్లీ ఉంగరాన్ని డ్రాలో పెడతారా? మనీష్ సార్, ఈ ఉంగరం ఇచ్చింది నువ్వేనా? లేదు సార్, ఇంత కాస్ట్లీ ఉంగరాన్ని నేను నటాషాకి ఎప్పుడూ ఇవ్వలేదు. ఇది తనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఒకవేళ నటాషా డాడీనే గిఫ్ట్గా ఇచ్చారేమో. ఐ డోంట్ థింక్ సో. వాళ్ళ నాన్నిచ్చుంటే ఖచ్చితంగా నాకు చెప్పుండేది. దీని గురించి తను మీతో ఎవరైనా చెప్పిందా? సార్, ఒకవేళ దీన్ని గిఫ్ట్గా ఇచ్చిన అబ్బాయే రోజు మెసేజ్ చేసేవాడేమో. అలాగే ఈ రింగ్ని డస్ట్బిన్లో వేయడం కన్నా తన దగ్గరే పెట్టుకున్నట్టుంది. అవకాశం ఉంది. సార్, జ్యువెలరీ షాప్ పేరుంది, వర్ధన్ జ్యువెలర్స్. సరే, అక్కడికి వెళ్తే తెలుస్తోంది ఎవరు ఈ రోమియో అని. సార్, మా షాపులో పోయిన నెలలోనే ఇలాంటి ఉంగరాలు 3 నమ్మాం. మరిప్పుడు మీ దగ్గర దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, చూపిస్తాను. సార్, మొదటి కస్టమర్ పేరు లత. ఈవిడ అక్టోబర్ 28వ తేదీన ఈ ఉంగరాన్ని కొన్నారు. సార్, రెండవ కస్టమర్ పేరు రాజేష్. ఇతను మాకిక్కడ రెగ్యులర్ కస్టమర్. ఇతను అతని వైఫ్ కోసం కొన్నారు. రాజేష్, అతని వయసు ఎంత ఉంటుంది? 40 సంవత్సరాలు ఉంటాయి సార్. ఓ అలాగా, నాకు ఇతని పూర్తి డీటెయిల్స్ కావాలి. అలాగే సార్, పంపిస్తాను. అయితే మూడో వ్యక్తి తను నవంబర్ 7th డేన కొన్నారు. తన పేరు మిస్ నతాషా కుమార్. నతాషా కుమార్? ఎస్ సార్. అయితే ఆ పేమెంట్ ఎలా అయింది? సార్, తను మాకు క్యాష్ ఇచ్చే కొనుక్కున్నారు. టోటల్ 2,20,000. 2,20,000 క్యాష్? 2,20,000కి రింగా? లేదు సార్, మీరేదో తప్పుగా చెప్తున్నారు. లేదు, నేనే స్వయంగా జ్యువెలరీ షాప్కి వెళ్ళి చెక్ చేశాను. స్వయంగా నతాషాని పర్చేస్ చేసింది. పైగా ఈ రింగ్ని పూర్తిగా క్యాష్తో కొన్నారంట. కానీ నతాషాకి నేను ఇంత డబ్బు ఎప్పుడు ఇవ్వలేదు సార్. తనకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అసలు అర్థం కావట్లేదు. అయ్యో బాబోయ్, ఏంటిదే? అయ్యో, ఎవరు దీన్ని మధ్యలో పెట్టింది? కాస్త చూసుకుని నడవచ్చు కదా, చింపేశావా? మరేం పర్లేదు సార్, నేను దీన్ని వెంటనే సరి చేసేస్తాను.
సార్ ఈ బ్యాగ్ లోపల డబ్బులున్నాయి. డబ్బులు, కీస్, ఏంటిదంతా ఆ? ఇంత డబ్బు నతాషాకి ఎక్కడి నుంచి వస్తోంది? ఏం తాళం ఇది? ఈ తాళం చెవి గురించి నాకేం తెలీదు. అదీ కాకుండా ఇంత డబ్బు నతాషాకి ఎక్కడి నుంచి వచ్చిందని నాకు అసలు ఏం తెలియదు సార్. కానీ దొరికింది మీ ఇంట్లోనే కదా. నతాషా నుంచి అసలు మీరు నోటీస్ చేసింది ఏమిటి? తను ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని మీట్ అవుతుంది? సార్, ఎప్పుడూ చదువుతూనే ఉంటుంది. ఒకవేళ కాలేజీ వదిలినాక ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మనీష్తోనూ ఫ్రెండ్స్తోనే వెళుతుంది. అది కూడా నాకు చెప్పేసే వెళుతుంది. సరే, ఈ ఫ్రెండ్స్ ఇంకా కాలేజ్కి బయట? సార్, ఏదైనా పార్టీస్, డ్రామా రిహార్సల్స్, అటువంటి డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం 2-3 వారాలుగా సోనాలి తర్వాత ప్రియాంక ఇంటికి వెళుతూ ఉంది. డాన్స్ ప్రాక్టీసా? అది మాతోనా? కానీ మేము ఎలాంటి డాన్స్ ప్రాక్టీస్ చేయలేదే. నా దగ్గర తను అలాగే చెప్పింది, మీరందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారని. అయితే నతాషా మీకు ఇంకో అబద్ధం చెప్పినట్టుంది. తను ఎన్ని గంటలకు వచ్చేది? తను రాత్రి దాదాపు 9ంటికి వెళుతుంది. 9ంటికి? సార్, వెబ్ క్యామ్లో చాటింగ్ జరిగింది కదా, వీడియో దొరికింది. కానీ వీడియో చాటింగ్ని రికార్డ్ చేయలేమే, మరెలా? సార్, నేను మళ్ళీ అన్ని ఫోన్స్ని ల్యాప్టాప్స్ని చెక్ చేశాను. నాకు ఇందులో సిద్ధు ల్యాప్టాప్లో ఒక సాఫ్ట్వేర్ దొరికింది. అది అన్ని డెస్క్టాప్లో యాక్టివిటీని రికార్డ్ చేస్తుంది. సార్, ఇది స్పెషల్ ఎడిషన్ సాఫ్ట్వేర్. దీన్ని మెయిన్ గేమ్కి ఉపయోగిస్తారు. వాళ్ళు వీడియో చాట్లో బాగా గేమ్ ఆడినట్టున్నారు, అందుకని సాఫ్ట్వేర్ యాక్టివ్గా ఉంది. అందుకని అతను వీడియో చాట్ చేసేటప్పుడు, అందుకని ఇతను డెస్క్టాప్లో ఈ సాఫ్ట్వేర్ మూలంగా మొత్తం కాన్వర్జేషన్, మొత్తం చాట్ రికార్డ్ అయిపోయింది. ఓ, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నతాషా, బోర్ కొట్టదు. ఏదైనా ప్లాన్ చేద్దాం, సరేనా? బయటికి ఎక్కడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, సరేనా? ఎప్పుడు ఎందుకు నైట్ ప్లాన్ వేస్తారు? గైస్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. రేపు మనం అందరం గోవాకి వెళ్దాం. ఐ థింక్ నాన్న వచ్చారు, నేను తర్వాత మాట్లాడతాను. త్వరగా బాయ్. బాయ్. ఏ యూసు మనకు దొరకలేదు. దీనివల్ల అసలు ఉపయోగం లేదు. నతాషా ఫోన్లో క్యాబ్ సర్వీస్ అప్లికేషన్ దొరికింది. క్యాబ్ సర్వీసా? కొన్ని రోజులు తన ఫోన్ మూలంగా తన క్యాబ్ బుక్ చేసుకుంటుంది, రాత్రి 9 గంటలకి. 9ంటికా? తను మరి ఎన్ని గంటలకి డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళేది? రాత్రి దాదాపు 9 అవుతుంది. సార్, నతాషా వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే తను రాత్రి 9 గంటలకి ఎక్కడికో బయటికి వెళ్ళిందంట. డాన్స్ ప్రాక్టీస్ అని చెప్పి వెళ్ళింది సార్, అబద్ధం చెప్పింది. ఇలా చూడు రితు, బాగా విచారించావా? విషయం ఏదైనా తెలిసిందా రాత్రిపూట ఎక్కడికి వెళ్ళిందని? ఎస్ సార్, నేను క్యాబ్ సర్వీస్తో మాట్లాడాను. కళ్యాణ్ నగర్కి వెళ్ళింది. సార్, కళ్యాణ్ నగర్లోనే నతాషా కాలేజ్ ఉంది. నతాషా 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చింది కాలేజీకి, రాత్రిపూట. కొంచెం బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు. ఎందుకంటే నువ్వే కదా ఇక్కడ సెక్యూరిటీ గార్డు. నువ్వేం చూసావో నాకు చెప్పు. ఎందుకు దాస్తున్నావు? సార్, నటాషా ఇక్కడికి వచ్చిందో లేదో నాకు తెలీదు. 2 రోజుల క్రితం 3వ అంతస్తులో నేను ఒక టార్చ్ లైట్ చూశాను. ఏయ్, ఎవరక్కడ? ఎవరో ఆగండి. 3rd ఫ్లోర్లో ఏముంది? సార్, 3rd ఫ్లోర్లో క్లాసెస్ జరుగుతుంటాయి, ఇంకా కెమిస్ట్రీ ల్యాబ్ కూడా ఉంది. కెమిస్ట్రీ ల్యాబ్? తారిక, ఉమ్, నీకిది కనిపిస్తోంది కదా?
తాళం వేసిందే. ఏయ్ తాళంది. ఒక్క నిమిషం. ఆ నతాషా ఇంట్లో ఒక తాళం చేయి దొరికింది కదా, దిటివు. చూసావా దయా, కెమిస్ట్రీ ల్యాబ్ తాళం చెయ్యి నతాషా దగ్గర కూడా ఉంది. కొంచెం లైట్ వేస్తారా? దయా సార్, నతాషాకి కెమిస్ట్రీ ల్యాబ్లో ఏంటి పని, అది కూడా రాత్రులో? ఎందుకోసం తను వచ్చుంటుందంటావు? ప్రొఫెసర్ గారు. ఎస్ సార్. చెప్పండి సార్, తను ఎందుకోసం ఇక్కడికి వచ్చి ఉంటుంది? సార్, ఈ విషయం నేను చెప్పలేను, కానీ కొన్ని రోజులుగా మా ల్యాబ్ నుంచి సోనియం డయాక్సైడ్ ఇలాంటి కొన్ని కెమికల్స్ మిస్ అవుతూనే ఉన్నాయి సార్. కనపడకుండా పోతున్నాయా? ఎలాగా? సార్, ఈ విషయం నాకు తెలియదు సార్. కెమిస్ట్రీ ల్యాబ్ తాళాలు ఇంకెవరెవరి దగ్గర ఉన్నాయి? సార్, ఒకటి నా దగ్గర ఉంటుంది, ఇంకొకటి ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర ఉంటుంది. అలా ఈ రెండు కెమికల్స్లో ఏదైనా తేడా ఉందా? ముందుగా చెప్పాలంటే ఈ కెమికల్స్ అన్నీ మార్కెట్లో అవైలబుల్ లేవు సార్. వీటిని అమ్మారంటే చట్టరీత్యా నేరము. కానీ బ్లాక్ మార్కెట్లో ఇవి చాలా విరివిగా దొరుకుతాయి సార్. చాలా కాస్ట్లీయా? ఎందుకు? ఎందుకంటే ఈ కెమికల్స్ని డ్రగ్స్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు. మధ్య మధ్యలో లెటర్స్ లేవు, ఎలా దీన్ని చదవడం? ఏంటి ఇందులో ఏం చెప్పడానికి వస్తున్నారు? ఇదేదో కోడ్ వర్డ్లో అనిపిస్తోంది. మధ్యలో అక్షరాలు కనుక మనకు తెలిస్తే మొత్తం అన్నీ అర్థమవుతాయి. ముందైతే సి ఉంది, లాస్ట్ అయితే టీ ఉంది. సి ఇంకా మధ్యలో టీ పక్కన చాటింగ్. చాట్. చాట్ చేస్తూనే ఉన్నాను నీ పేరుని. నువ్వే నాకు భగవద్గీత. నీకోసం ఎదురు చూసి నేను ఉండలేకపోయాను. ఆహారం అంతా కొంచెం కొంచెంగా తిని పాడైపోతుంది. వెంటనే నిన్ను చూడాలనే అనిపిస్తుంది. నీ చాలా రోజుల కోరిక తీర్చబోతున్నాను. ఆ ఆలోచనలే నన్ను చంపుతున్నాయి. అయితే ఇది కోడ్ అన్నమాట. అయితే మీరు క్రాక్ చేశారు. భలే తారికా గారు. ఇదేం కోడేం కాదు, పిచ్చి కవిత, ప్రేమ కవిత. ఎవరో కవి తన ప్రేమ కోసం రాశాడు. మీరు రాసి ఉంటే మీకే తెలుసది. అలాగా, తర్వాత రాసేస్తానులే. సార్, ఈ కవిత విన్నాక ఏమనిపిస్తోందంటే, ఈ కవితను చదివాక నాకు ఏమనిపిస్తోందంటే, పువ్వుని లెటర్ని పంపించిన వాడు ఖచ్చితంగా వాడికి ఈ కవితలు రాసే ఆసక్తి ఉంది. ఈ కవిత రాసిన వాడిని గురించి తెలుసుకోవాలి. ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది. ఈ కవి ఖచ్చితంగా నతాషా కాలేజ్ మేట్. నటాషా కెమికల్స్ దొంగిలించిందా? డ్రగ్స్ కోసమా? నటాషా గురించి నేనేమీ తెలుసుకోలేదనుకుంటాను సార్. డబ్బు కోసం. సరే, మీ కాలేజీలో ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా? మీతో ఉన్న ఫ్రెండ్స్లో ఎవరికైనా కవితలు లాంటివి రాసే అలవాటుందా? కవిత ఏంటి సార్? ఎందుకంటే నతాషా యొక్క స్టాకర్ కవితలు రాసే పంపిస్తాడు. మ్యామ్, ఎలాంటి కవిత? ఒక నిమిషం. చాంటింగ్ చేసే నీ పేరు, నువ్వే నా గీత. నీ కోసం నేను వెయిట్ చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కాలం పోతే ఏంటి, ఇదిగో వెంటనే వస్తున్నాను. నీ ఆశని నేను నెరవేయబోతున్నాను. జ్ఞాపకాలు నన్ను చంపుతుంది. మ్యామ్, ఈ కవిత ఎక్కడ విన్నట్టు అనిపిస్తుంది. విన్నట్టుగా ఉందా? ఎక్కడ విన్నావు? సార్, రోహిత్. సార్, ఫ్రైడే మేము రీసెర్చ్ చేస్తాం సార్. సార్,
నా మాట నమ్మండి సార్, నేను నటాషాని చంపలేదు, ఇది నిజం సార్. ప్లీజ్ సార్, నేను తనని చంపలేదు సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి, నేను తన్నేమీ చేయలేదు సార్. అవును సార్, ఇది నిజమే, తనంటే నాకు చాలా ఇష్టం, అంతేగాని తన్నేమీ చేయలేదు సార్. నా మాట నమ్మండి సార్. నీకు నటాషా ఎప్పటి నుంచి తెలుసు? ఆ? సార్, కాలేజీలో మేమంతా కలిసి చదువుకున్నాము, కానీ మా రిహార్సల్స్ ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి తన్ని నేను ప్రేమించాను సార్, అంతకుమించి ఇంకేమీ లేదు సార్. సరే లిగు, కూర్చో, రిలాక్స్గా. సరే, ఒక విషయం చెప్పు, నతాషా అంటే నీకు ఇష్టం అంతేనా? అది కాక వేరే ఏదైనా? తనని ప్రేమిస్తున్నావా? ఆ? అవును సార్, నేను తన్ని ప్రేమించేవాడిని, కానీ తన్ని నేను చంపలేదు సార్. నేను నిజం చెప్తున్నాను సార్, నేను తన్ని ఏమీ చేయలేదు, తన్ని చంపలేదు తన్ని సార్. ప్రేమిస్తున్నావు, ఆ? మరి బెదిరించేందుకు తనకి ఈమెయిల్ మెసేజెస్ పంపించావు? సార్, నేను ఎప్పుడు అలాంటి పనులు చేయలేదు సార్, తను ఎప్పుడు మోసం చేయలేదు సార్. నా ఫీలింగ్స్ చెప్పాను సార్, అంతే సార్, తను ఏమీ చేయలేదు, నా మాట నమ్మండి సార్. అవసరంగా బాగకు. నువ్వు నటాషాకు పంపించిన మెసేజ్లన్నింటినీ నేను చూశాను. సార్, నేను నిజం చెప్తున్నాను, నేను ఎప్పుడు తనకి మెసేజ్లు పంపలేదు సార్. ఎప్పుడైతే నటాషా నేనంటే తనకి ఇష్టం లేదని చెప్పిందో అప్పటి నుంచి మెసేజ్లు కానీ ఇంకేమీ నేను చేయలేదు సార్, ఇది నిజం సార్. కానీ నేను ఒకసారి తన బర్త్డేకి వెళ్ళాను తనకు లెటర్ ఇవ్వడానికి, ఒక్కసారి మాత్రమే తనకు లెటర్ రాశాను సార్. నేను నిజం చెప్తున్నాను సార్, నేను నిజమే చెప్తున్నాను. సరే, మంచినీళ్ళు తాగు. సరే రోహిత్, ఆ మెసేజెస్ని నువ్వు పంపించకపోతే వేరే ఎవరు పంపించుంటారు? నీకు తెలిసి వేరే ఎవరైనా మెసేజ్ పంపిస్తూ ఉన్నారా? చెప్పు. నాకు నిజంగా ఏమీ తెలియదు సార్, నాకు తెలియదు సార్, నన్ను నమ్మండి, దయచేసి నమ్మండి, నన్ను వదిలిపెట్టండి. అప్పుడు వేరే ఎవరో ఉన్నారు, నతాషాని బెదిరించి ఎవరో మెసేజ్లు పంపిస్తున్నారు. నువ్వు నటాషాని ఎప్పుడు కూడా స్టాక్ చేస్తావు కదా, నువ్వు తనతో పాటు ఇంకెవరినైనా చూసావా? అవును సార్, కొన్ని రోజుల ముందు రాత్రి అయినప్పుడు నటాషా కాలేజీ వైపు వెళ్తుండడాన్ని నేను చూశాను సార్. అప్పుడు తన పక్కన ఒక అబ్బాయి ఉండడాన్ని నేను చూశాను సార్, అంతకు మించి నాకేం తెలియదు సార్. అదెవరో చెప్పు. మనీషా? కాదు సార్, మనీష్ కాదు సార్, అప్పుడు మనీష్ కింద లేడు సార్, పైనుండే అబ్బాయి సార్, నేను తన మొహం చూడలేదు సార్. ఇంకొక ప్రేమికుడా? ఇటువంటి ఎన్ని రహస్యాలు తను దాచుకొని తిరుగుతూ ఉందో తెలియలేదే. నతాషా, తను రీమా, ఫోరెన్సిక్ లింగ్విస్ట్, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్. భాషకు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్? ఎస్, హ్యాండ్ రైటింగ్ని అనలైజ్ చేసి దాన్ని రాసిన క్యారెక్టర్ని మనం తెలుసుకోగలం. ఎవరు రాసుంటారో వాళ్ళ వయసు, అది అబ్బాయా అమ్మాయా, వాళ్ళ బిహేవియర్, ఇలా చాలా. ఈ 2 మెసేజెస్లు వేరే వేరే వాళ్ళు పంపించారు. అది ఎలా మీకు తెలుసు? ఈ 2 మెసేజెస్లోనూ వేరే వేరే ఆల్ఫాబెట్స్ యూజ్ చేశారు. ఇలా చూడండి, ఈ చోట్లో ఐ డోంట్ నో,
ఫుల్ ఫామ్ని యూజ్ చేశారు. కానీ ఇక్కడ చూడండి, ఇలా చూడండి, ఐడికే షార్ట్ ఫామ్ని యూజ్ చేశారు. దాని హిప్ని ఇక్కడ చూడండి, YOU యూజ్ చేశారు. తర్వాత ఇక్కడ యు, జస్ట్ ఆల్ఫాబెట్. అలాగా మీ ఈ మెసేజ్లో చూసారంటే ఇక్కడ సాఫ్ట్ టోన్ ఉంటుంది, కానీ ఈ చోట్లో థ్రెట్టింగ్ టోన్, పంచువేషన్ లాగా అన్ని ఇండికేషన్ ఉంది. దాంతో నన్ను అడిగారంటే ఈ థ్రెట్ మెసేజ్లన్నీ ఒక అమ్మాయే పంపించింది. అరే భలే, ఇది కూడా మీకు తెలిసిపోయిందే, కానీ ఎలాగా? ఎందుకంటే నార్మల్గా అమ్మాయిలే షార్ట్ ఫామ్ యూజ్ చేస్తారు. ఓ, ఇలా చూడండి, ఎగ్జాంపుల్కి ఐడికే, ఐ డోంట్ నో షార్ట్ ఫామ్, YOUకి షార్ట్ ఫామ్ యూ. అర్థమైందా? అంతేకాదు ఇక్కడ చూడండి, BFF బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్, అన్ని షార్ట్ ఫామ్సే. అంతేకాదు స్మైలీస్, ఇవన్నీ ఒక అమ్మాయి ట్రయల్స్. సరే, ఈ మెసేజ్లన్నీ ఒక అమ్మాయే పంపిస్తుందని అనుకుందాం. ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎవరినో ఇరికిచ్చాలని చూస్తుంది. ఆ అమ్మాయి ఖచ్చితంగా రోహిత్ని ఇరికిచ్చాలని చూస్తుంది. ఆ రోహిత్ పేరులోనే తను మెసేజ్లంతా పంపిస్తూ ఉంది. నతాషాకి తనే మెసేజ్లు పంపిస్తుంది. కానీ ఎందుకని? సార్, ఇంకొక విషయం ఉంది సార్. ఆ, ఈ అమ్మాయి రోహిత్ అన్ని మెసేజ్లు చదివింది, అందుకని రోహిత్ యొక్క మెసేజెస్ స్టైలు కాపీ చేయగలిగాం. సార్, సోనాలి ఇంకా ప్రియాంక వీళ్ళు నతాషా వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకవేళ వాళ్ళెవరైనా కానీ వాళ్ళిద్దరూ నతాషాతో చాట్ చేస్తూ ఉన్నారు కదా, అలాంటప్పుడు వీళ్ళు... ఒక్క నిమిషం, ఆ వీడియో మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. నతాషా బోర్ కొట్టదు. ఏదైనా ప్లాన్ చేద్దాం, సరేనా? బయటికి ఎక్కడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, సరేనా? మనలో మనం మాట్లాడుకోవడం కాదు, బర్త్డే గారిని అడగండి ఎక్కడికి వెళ్దామో అని. గాయస్, నాన్నొచ్చారు, నేను తర్వాత మాట్లాడతాను. త్వరగా రా. బాయ్. ఒక నిమిషం ఆగండి, మళ్ళీ ప్లే చేయండి. ఏదైనా ప్లాన్ చేద్దాం, సరేనా? బయటికి ఎక్కడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, సరేనా? మనలో మనం మాట్లాడుకోవడం కాదు, బర్త్డే గారిని అడగండి ఎక్కడికి వెళ్దామో అని. విషయం ఇదేనా? నతాషాని హత్య చేసింది ఎవరని తెలిసింది. తనని దారుణంగా హత్య చేసింది ఎవరో మాకు తెలిసింది. ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఏంటి ఇక్కడ అంటే సార్? అలా అంటే నతాషాని హత్య చేసిన వాళ్ళు మీలో ఎవరో ఒక్కరు, మీలో ఒక్కరే. రోహిత్ తప్ప ఇంకొకరు ఉన్నారు. నతాషాకి వాళ్ళు బెదిరింపు మెసేజ్లు పంపించారు. రోహిత్ని ఇరికించడానికి చాలా బాగా ప్లాన్ చేశారు. సార్, ఎవరు సార్ అది? ఉండండి, ఇప్పుడు చెప్తాను. ఆ పర్సన్ రోహిత్ యొక్క అన్ని మెసేజ్లు చదివారు. దాన్ని చేసింది కుర్రవాడు కాదు, ఆడపిల్ల. సార్, నేనా? సార్, నేనేం చేయలేదు సార్. మెసేజెస్ కూడా నేను చెక్ చేసింది లేదు సార్. తను చెప్పింది ఈ సోనాలియే అన్ని మెసేజెస్ అన్ని చెక్ చేసేది అని. ఇలా చూడు, అబద్ధాలు ఆడుకో. సార్, నేనేవి ఏం మెసేజ్లు చూడలేదు సార్. సార్, నేను అబద్ధం చెప్తాను సార్, నేను ఏం మెసేజెస్ చూడలేదు. అవును, బెదిరించి మెసేజ్లు పంపించింది నేనే, కానీ నేను నిజం చెప్తున్నాను. నతాషాని నేను చెప్పలేదు. నువ్వు తన్ని చంపకపోతే ఎందుకని మెసేజ్లు పంపించావు? అదేంటంటే యాక్చువల్లీ సిద్ నతాషాని ఇష్టపడ్డాడు. నాకు సిద్ అంటే ఇష్టం. నేను ఎలా ఎమోషనల్గా టార్చర్ అనుభవిస్తున్నానో అదేలాగా నతాషాని మెంటల్ టార్చర్ పెట్టాలనుకున్నాను. అంతే, దీనికి మించి నాకు ఇంకేం తెలీదు. నేనేం చేయలేదు సార్, నేను జస్ట్ ఇంట్లో ఉన్నాను అంతే. అప్పుడు నిజమైన హంతకుడెవరు? మీలో దాన్ని ఎవరు చేశారో తొందరగా చెప్పండి. సార్, ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు సార్. ఎందుకంటే అసలు హంతకుడు మీకు దొరకడం లేదు కాబట్టి.
మీలో ఎవరు ఒప్పుకుంటానికి సిద్ధంగా లేరు. అలాగే ఎవరు చేశారో చెప్పరు కదూ. అందువలన మేము హంతకుణ్ణి బయటికి తీసుకొస్తాం. మేము వాణ్ణి బయట పెడతాం. కానీ సార్, మేమందరం ఇంట్లోనే కదా ఉన్నాం. అలాంటిది నటాషాని మేమెలా చంపగలుగుతాం? హంతకుడు నటాషా ఇంట్లో ఒక భాగాన్ని తన ఇల్లులా మార్చుకున్నాడు. ఈ చోట కూర్చుని వాడు మీ అందరితో వీడియో చాటింగ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే కదా మీరు ఇంట్లో ఉండి మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అదెలా సార్ పాసిబుల్? పాసిబులే. నేను ఈ చోట కూర్చొని వెబ్ క్యామ్లో ఏదైనా చాట్ చేస్తున్నానంటే కెమెరా ఎంత కవర్ చేయగలదో అది మాత్రమే మనకు తెలుస్తుంది. సింపుల్. ఇది నటాషా ఇల్లు. ఇదిగో ఇక్కడుందిగా ఈ గోడని నేను సిఐడి బ్యూరో గోడలా చేశానంటే ఇక్కడ కూర్చొని వెబ్ క్యామ్లో ఏదైనా చాట్ చేస్తే ఎదురులో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నాను అనుకుంటారు. సిఐడి బ్యూరో నుంచి అనుకుంటారు. అర్థమైందా? కానీ మేమేమో నటాషా ఇంట్లో ఉంటాం. హంతకుడు అదే చేశాడు. స్టార్టింగ్లో మేము కొంచెం కన్ఫ్యూజ్ పడ్డాం. మేమేమి ఆలోచించామంటే 5 నిమిషాల్లో మీరు ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి నతాషాని ఎలా చంపుంటారని. ఎందుకంటే మాకు అంతా తెలుసు మీరందరూ నతాషా ఇంటి దగ్గర నుంచి 15-20 నిమిషాల ట్రావెలింగ్ దూరంలో ఉన్నారని. కానీ ఆ టైంలో హంతకుడు నటాషా ఇంట్లోనే ఉన్నాడు. వాడు ఎలాగో ఈ ఇంట్లో కూర్చుని డోర్ బెల్ సౌండ్ని తీసుకొచ్చాడు. టింగ్ టాంగ్ సౌండ్ విన్న వెంటనే నటాషా మేడ మీద నుంచి కిందకొచ్చింది తలుపు తెరవడానికి. ఆ టైంలో హంతకుడు తన్ని చంపేశాడు. మళ్ళీ వెబ్కామ్లో కూర్చొని చాటింగ్ మొదలుపెట్టాడు. నతాషా ఇంటిని మేము రెండోసారి చెక్ చేసినప్పుడు మాకు ఆ రూమ్ దొరికింది. హంతకుడు వాడి రూములాగే సెట్ చేసిన ఆ రూమ్ని మేము చూసాం. ఇదంతా చేసిందెవరు? ఎవరండి నా కూతుర్ని చంపిందెవరు? ఆ హంతకుడు ఎవరో చెప్పండి సార్. వీడే. ఆగండి. మేము మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంటి బయట మెట్రో కన్స్ట్రక్షన్ పని జరుగుతున్న సౌండ్ వినిపించింది. అలాగే ట్రాఫిక్ సౌండ్ రెండూ వినిపించాయి. మేము నీ వీడియో చాట్ని శ్రద్ధగా చూసాం. ఏ వీడియోలో మనిషి ఉన్నాడో అందులో మెట్రో కన్స్ట్రక్షన్ సౌండో లేక ట్రాఫిక్ సౌండో ఏవీ లేవు, వినిపించలేదు. మనలో మనం మాట్లాడుకుంటే ఎలా? బర్త్డే గారిని అడగండి ఎక్కడికి వెళ్దామో అని. ఆ సౌండ్ మొత్తం వీడియో చాటింగ్లో ఎందుకు రాలేదంటే నువ్వు చాటింగ్ చేస్తూ ఉన్నది ఈ ఇంట్లోంచే, నతాషా ఇంట్లోంచి కాబట్టే, నీ ఇంట్లోంచి కాదు. మేము నతాషా ఇంట్లో బేస్మెంట్ని చెక్ చేసినప్పుడు నీ ఇంట్లో కనపడినట్లు ఒక గుడ్డ ముక్క ఇక్కడ కూడా కనపడింది. ఇవన్నీ ఎందుకు చేసావో నువ్వే ఒప్పుకుంటావా లేదా మా స్టైల్లో విచారించమంటావా? మీరందరూ అసలు అసలు ఏం మాట్లాడుతున్నారు? నాకు నటాషా వాళ్ళ నాన్న ఇంట్లో లేరని తెలుసు. అవకాశం దొరికింది కదా అని వాళ్ళ ఇంటిలోకి ప్రవేశించాను. నటాషా రావడానికి ముందు తన ఇంట్లోనే ఏదో ఒక రూమ్లో మా ఇంట్లో ఉన్నట్టు సెట్ చేద్దాం అనుకున్నాను. అంతేకాకుండా అక్కడి నుండే అందరితో పాటు వీడియో చాట్ చేశాను. తనని చంపిన తరువాత అక్కడున్న ఎవిడెన్స్ అన్నిటినీ రిమూవ్ చేశాను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత మిగతా ఫ్రెండ్స్ని మీట్ అయ్యి నటాషా ఇంటికి వచ్చేసావు. చచ్చినందుకు శ్రద్ధాంజలి ఘటించడానికి. నువ్వెందుకు ఇలా చేశావు? నటాషా నీ గర్ల్ ఫ్రెండే కదా? గర్ల్ ఫ్రెండే. కానీ తను ఇంకొకరిని ఇష్టపడుతోంది. తను మాతో డబుల్ గేమ్ ఆడుతూ ఉంది. అంతా ఈ సిద్ధు వల్లే. ఓ, అంటే నీతోనే నటాషా కాలేజీకి వచ్చిందా? కెమిస్ట్రీ ల్యాబ్కి కెమికల్ని దొంగిలించడానికి. సార్, నేను నతాషా కోసం ఏమైనా చేస్తాను. ఐ వాస్ ఇన్ లవ్ విత్ హర్. నటాషాతో పాటు నేను నిన్ను కూడా చంపుండాల్సింది. స్నేహం పేరు అనే పేరు మీద మీరు నన్ను మోసం చేశారు. మీ ఇద్దరికి కూడా కఠినమైన శిక్ష దొరుకుతుంది. మనీష్ నీకు మర్డర్ చేసినందుకు, దానితో పాటు నీకు డ్రగ్స్కి